తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి గొందిపల్లి గంగాధరపై దౌర్జన్యంగా విచ్చలవిడిగా రెచ్చిపోతున్న వైసీపీ రౌడీ మూకలు అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం వత్తులూరు పంచాయతీ లెబ్బకువారిపల్లి అరుంధతి వాడలోని నివాసం ఉండే గొందిపల్లి గంగాధర అనే వ్యక్తికి ఊరు చివర 3 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలం మా తండ్రి హయాం నుండి మాకు సంక్రమిస్తున్నది. దాదాపుగా 30 సంవత్సరాల క్రితం నుండి కూడా మా స్వాధీనంలోనే ఉంది. ఈ మధ్య కాలంలోనే ఈ స్థలంలో ఇల్లు కట్టాలని 3 సెంట్లు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి గవర్నమెంట్ హౌస్ కి అప్లై చేసుకున్నాము. అయితే అదే గ్రామానికి చెందిన జి కొండయ్య, జి నాగయ్య, జి నాగేష్ వీరు అందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. వీరు కుటుంబంతో సహా ఆడ మగ అందరూ కలిసి ఎవరూ లేని సమయం చూసి స్థలం దగ్గరకు వెళ్లి ఫెన్సింగ్ ను లాగేసి పొల్లన్నింటినీ ఎరగొట్టారు. విషయం తెలుసుకున్నటువంటి గంగాధర్ తల్లి నారాయణమ్మ సంఘటనా స్థలానికి చేరుకుని ముందుగా మీరు మా ఫెన్సింగ్ ను తీసేస్తున్నారు ఎందుకు అని అడగగా మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం, ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా కొడతామని తిడుతూ దుర్భాషలాడారు. గంగాధర్ వదిన 6 నెలల గర్భవతి అని చూడకుండా ఆమె పైన కూడా రౌడీయిజంను ప్రదర్శించారు. మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటూ మొండిపట్టు పట్టి మెడపట్టి తోయటం జరిగింది. ఇంటిపైకి వచ్చి కొట్టినా మీకు దిక్కులేదంటూ అహంకార ధ్వారినిగా మాట్లాడటం జరిగింది. ఈ విషయంలో పుల్లంపేట పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం మొత్తం ఫిర్యాదు చేశారు. జిల్లా జనరల్ సెక్రటరీ ఎస్ఎస్ఎల్ గొందిపల్లి గంగాధర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని పార్టీ కోసం ఎన్నో ఇబ్బందులు పడి పార్టీకి పనిచేశామని, ప్రస్తుత కాలంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా బాధలు పడుతున్నామని వాపోయారు. మేము తంతి నాటుకొని ఉన్నాం. మాకు 4 కొడుకులు, మాకు తావులేదు ఏడ. ఆ 4 కొడుకుల కోసం అయ్యి మేము ఒక చెంటు నేల పెట్టుకొని ఉంటే 3 కుటుంబరాలు వచ్చి మొత్తం ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా వచ్చి మాకు కొట్టేదానికి వచ్చి అన్ని పోళ్ళు అన్నీ కొట్టేసి తంతి అంతా వెరికేసి మమ్మల్ని వేసి మమ్మల్ని నవ్వుకుంటా చిటుకులు వేసుకుంటా ఉన్నారు సార్. మా అందరూ 3 కుటుంబాలు అన్నారు కదమ్మా. ఆ 3 కుటుంబాలు ఏమి వాళ్ళకి మీకు తగాదా ఉందా? తగాదు లేదు. తగాదు లేకనే కూడా ఏమో వచ్చినారు, లేకనే కూడా వచ్చినారు. ఈ స్థలం మీకు ఎప్పటి నుంచి ఉంది? మా స్థలం మీకు ఈ స్థలం 30 ఏళ్ళ మీద ఉన్నారు. నా మొగుడు 20 ఏళ్ళు అయితే చచ్చిపోయింది. అంతకుముందు 10 ఏళ్ళు, అంత 30 ఏళ్ళు. ఇప్పుడు జరిగినటువంటి స్థలం పైన మీరు ఏమన్నా కేసు అని పెట్టారా? పెట్టినాం, కేసు కూడా పెట్టినాం. కేసు కూడా పెట్టారా? కేసు పెట్టినా కూడా వాళ్ళు వీళ్ళకి వచ్చి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి స్థలంలో ఈ రోజు ఊర్లో ఉన్న కలిసి దుమ్మారందరూ కలిసి ఈ రోజు వీళ్ళ పైన దౌర్జన్యం చేసి ఈ రోజు వీళ్ళు ఎంతగా నష్టం చేశారు. నష్టపరిహారం కట్టిమంటే మేము కట్టి మీ దిక్కున్న సార్ చెప్పుకోవాలని చెప్పి దౌర్జన్యంగా మారదంట. ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని కఠినమైన చర్యలు తీసుకొని ప్రభుత్వం వీళ్ళకి ఒక దారి చూపారని చెప్పి కోరుకుంటున్నాం.